సార్ నమస్తే సార్. గోపి సార్. మహేంద్ర ఎక్కడున్నావమ్మా? సార్ ఇంటికాడ ఉన్నా సార్. చెప్పండి సార్, ఏం విశేషం సార్? ఏం విశేషం లేదు మహేంద్ర, కాకపోతే ఆ, కొద్దిగా కాళ్ళు ఎందుకో నొప్పి వస్తుందమ్మా ఈ మధ్య కాలంలో. ఒక వారం నుంచి చూస్తున్నా సార్. ఆ కాలు కొద్దిగా మనకు పిక్కల దగ్గర నొప్పి రావడం జరుగుతుందమ్మా. అది ఎందుకు అని ఆలోచిస్తే సార్. వేరే వాళ్ళు చెప్పారు, మహేంద్ర చాలా చక్కగా దానికి ట్రీట్మెంట్ చేస్తాడు సార్ అని చెప్తే నీకు ఫోన్ చేస్తున్నమ్మా. ఏమైనా వీలైతే నాకు అలా వచ్చి ట్రీట్మెంట్ చేయగలవమ్మా? సార్ ఖచ్చితంగా సార్. మీకు ఎప్పటి నుంచి నొప్పి అన్నారు? ఒక వారం నుంచి అనిపిస్తుందమ్మా అది. సార్ ఇప్పుడు నా ఇంటి అడ్రస్ తెలుసు కదా సార్ మీకు, చాలా దగ్గరనే ఉన్నాం మీ ఇంటికి. వచ్చి వెళ్ళండి సార్, ఒకసారి దాని ట్రీట్మెంట్ కూడా చేద్దాం సార్. నేను కొద్దిగా పెద్దవాడిని కదమ్మా, రావచ్చు కదా నా దగ్గరికి. సార్ ఎప్పుడన్నా మనము ఒక ట్రీట్మెంట్ పరంగా, అంటే ఒక ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఒక విద్య కానీ, అది గురువు దగ్గరికి లేదా వైద్యం దగ్గరికి వస్తే తగ్గుతుంది సార్. ఆ మీరు ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే ఆ సదుపాయాలు వేరు, ఆ కథ వేరు. వచ్చే ప్రయత్నం చేయండి. అయ్యో, నిజమే కదా మహేంద్ర. నువ్వు ఈ విషయం చెప్తుంటే సార్. నాకు ఒక గొప్ప వ్యక్తి యొక్క సంస్కారం గుర్తొచ్చింది మహేంద్ర. చెప్తాను. ఎవరు సార్? ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, సార్. మన అబ్దుల్ కలాం గారు. ఓ, తను చెప్పండి సార్. ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తూ ఉంటే ఆ కార్యక్రమం ముగించుకొని బయటకు వెళ్తున్నప్పుడు సార్. ఆ ఆఫీసు ప్రాంగణంలో ఒక ఆమె ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను అద్భుతంగా వాయిస్తూ ఉంటుందన్నమాట. అలా వాయిస్తున్నప్పుడు ఈ కలాం గారికి ఆ ఇన్స్ట్రుమెంట్ ను నేర్చుకోవాలనేటటువంటి కోరిక కలుగుతుంది. అప్పుడు ఆమె దగ్గరికి, అంత గొప్ప వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ను చాలా అద్భుతంగా వాయిస్తున్నావు, నాకు కూడా నేర్పిస్తావా అని అడుగుతాడు. అంటే ఆమె వెంటనే, సార్ మీలాంటి పెద్దవాళ్ళు అడిగితే నేర్పించమా సార్, ఖచ్చితంగా నేర్పిస్తాను అంటుంది. ఆమె ఏమనుకుంటుందంటే, బహుశా నేను బాగా వాయిస్తున్నందుకు సారు నన్ను ప్రశంసించడం కోసం ఇలా అడిగి ఉంటారులే అని మనసులో అనుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఇంటి తలుపు శబ్దం విని బయటకు వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తీస్తే ఎదురుగా అబ్దుల్ కలాం గారు నిలబడి ఉంటారు. సార్ మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? అదేమ్మా, కొద్ది రోజుల క్రితము నువ్వు అద్భుతంగా వాయించేటటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ను నాకు నేర్పించమని అడిగాను కదా, అది నేర్చుకోవడానికి నీ దగ్గరకు వచ్చానమ్మా అనేసరికి ఆమె ఒక విధమైనటువంటి షాక్ కి గురై, సార్ మీరు అంత పెద్దవారు, ఏదో క్యాజువల్ గా అన్నారు అనుకున్నాను, కానీ నిజంగా మీరు నేర్చుకోవాలనుకుంటారని, నేర్చుకోవడానికి మా ఇంటికి వస్తారని నేను ఊహించలేదు సార్. ఒక్క మాట మీరు చెప్పింటే నేనే మీ దగ్గరకు వస్తాను సార్. మీకు ఎన్నో పనులు ఉంటాయి, మీరు ఎంతో బిజీ, మీరు ఎంతో విలువైనటువంటి సమయం మీది, అలాంటిది నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగాను మరియు కొంత బాధగాను అనిపిస్తుంది సార్. అయ్యో, అలా అనకూడదమ్మా. ఎప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ విద్య నేర్పేటటువంటి గురువు దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి, కానీ శిష్యుడు వెళ్ళాలి, కానీ శిష్యుడి దగ్గరికి గురువు రావడం అనేది మన సంస్కారం కాదు, మన సంప్రదాయం కాదమ్మా. ఇందులో నేను ఏ క్షణంలో కూడా ఎక్కడ కూడా బాధపడట్లేదమ్మా. ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వచ్చే నేర్చుకుంటాను. మీరు ఏమాత్రము ఈ విషయంలో బాధపడకండి అని చెప్పి ప్రతిరోజు వీలున్నప్పుడల్లా ఆమె దగ్గరకు వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడము జరిగింది. అంతటి గొప్ప వ్యక్తులే గురువుకు అంత గౌరవాన్ని ఇస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం ఇలా ప్రవర్తించడం కరెక్ట్ అనిపించడం లేదు. నేను ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకో